రెడీ సార్? అందరికీ నమస్కారం అండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంతమంది ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లో పడి సతమతం అవుతూ ఉన్నది. పాత్రికేయ సోదరులారా, ఇదొక మంచి మాట, మరలా చెబుతా నేను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంతమంది ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లో పడి సతమతం అవుతున్నది. దానికి కారణం మనం చూస్తున్నాం. భారతదేశంలో ఆర్థిక ఉగ్రవాదం పెరిగిపోతూ ఉన్నది. ఆర్థిక ఉగ్రవాదం మొన్న చూసాం. 2-3 నెలల క్రితం చూస్తే రామ్కీ కంపెనీలో ఎవరినైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యసభ మెంబర్గా ఎంపిక చేశారో, ఎవరినైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్గా ఎంపిక చేశారో, ఆ రామ్కీ కంపెనీలో ఐటీ దాడులు చేస్తే, మన జులైలో అనుకుంటాను చేస్తే 300 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది. 300 కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, అక్రమ లావాదేవీలు. ఈరోజు చూస్తే హెట్రో కంపెనీ ఆయన 4వ ఛార్జ్షీట్లో A4 జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది. మనందరికీ తెలుసు. మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేస్తే, అందులో 4వ ఛార్జ్షీట్లో 4వ ముద్దాయి రాజ్యసభ సభ్యులు గౌరవ రామ్కీ అయోధ్య రామరెడ్డి గారు. ఆయన ఇంట్లో 300 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ మనీ, 1200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు సుస్పష్టంగా ఐటీకి దొరికినాయి. మరి ఆ కేసు ఏమైందో మనకు తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని టేకప్ చేసిందా మాకు తెలియదు. సిబిఐ ఏమైనా టేకప్ చేసిందా మాకు తెలియదు. ఎందుకంటే సిబిఐ కొనసాగింపు దర్యాప్తు చేయాలి. ఎంత డబ్బు రాజ్యసభ మెంబర్ ఇంట్లో, అందులో మన ముద్దాయి ఆయన. సిబిఐ వాళ్ళు ఆలోచించవలసింది, మన ముద్దాయి ఇంట్లో ఇంత దొరికితే కొనసాగింపు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఈవెన్ దో దే హ్యావ్ ఫైల్ ఛార్జ్షీట్ వేసినా కూడా కొనసాగింపు దర్యాప్తు చేశారా లేదా అనేది మరి ఎవరికి తెలియాలి. ఇది $1,000 మిలియన్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు హెట్రో కంపెనీ, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెట్రో 5-6 రోజులుగా వార్తల్లో ఇదే. హెట్రో కంపెనీ ఈయనెవరు? హెట్రో కంపెనీ పార్థసారథి రెడ్డి గారు మొదటి ఛార్జ్షీట్లోనే A4, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఛార్జ్షీట్లో A4 ముద్దాయి. ఈయన సామాన్యుడు కాదు, A4 ముద్దాయి. ఈయనకు ఒక నేర చరిత్ర ఉన్నది. ఆర్థిక నేరస్తుడు ఈయన. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బరి తెగించి ఇటువంటి ఆర్థిక నేరస్తుడైన పార్థసారథి రెడ్డి గారిని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత హైందవ దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా పెట్టినారండి. ఆలోచించాలి. చాలామంది మత పెద్దలు, మా గురువులు, ఆ స్వాములు, ఈ స్వాములు, ఎంతోమంది స్వాములు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారిని తీసుకొని అక్కున చేర్చుకునే స్వాములు కూడా ఆలోచన చేయాలా? ముఖ్యమంత్రి గారు బహు దొడ్డ మనిషి అని చెప్పే స్వాములు కూడా ఆలోచన చేయాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ పార్థసారథి రెడ్డి ఆర్థిక నేరస్తుడు, ఆయనకి ఎలా తిరుమల తిరుపతి దేవస్థానము ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తారు? తప్పు కదా అని అడగాలి. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి గారు అంటారా, నేను 11 కేసులున్న నేనే ముఖ్యమంత్రి అయితే అతను దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కాకూడదని ఒకవేళ ప్రశ్న వేస్తారేమో నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.
హైందవ మత పెద్దలు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రస్తుతం హెట్రో కంపెనీలోకి వెళ్దాం. ఏమిటి హెట్రో కంపెనీలో 6 రోజుల నుంచి దాడులు చేస్తూ ఉంటే 6 రోజుల నుంచి 142 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది, అన్అకౌంటెడ్ మనీ. 142 కోట్ల రూపాయల అన్అకౌంటెడ్ మనీ ఈ హెట్రో ఫార్మాస్యూటికల్ కంపెనీ హైదరాబాద్లో ఈ డబ్బు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, ఏం సమాధానం చెబుతారు? మీ తోటి ముద్దాయి ఆయన, మీ తోటి ముద్దాయి సమాధానం చెప్పొద్దండి. నేను సిబిఐని అడుగుతున్నా, ఏ సిబిఐ ఈ పార్థసారథి రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టిందో, ఏ సిబిఐ హెట్రో కంపెనీ చైర్పర్సన్ని ముద్దాయిగా పెట్టిందో, వాళ్ళు ఈ 142 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ క్యాష్ ఈయన కంపెనీలో దొరికితే వాళ్ళు ఉలిక్కి పడొద్దండి. దీని గురించి కూడా మనం తేల్చవలసింది ఉందా లేదని ఆలోచన చేయొద్దండి. దాదాపు 550 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ లావాదేవీ జరిగినట్లుగా కనపడుతూ ఉంది ఈ హెట్రో కంపెనీలో. నేను అడుగుతున్నా, వాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ డూయింగ్? ఇది బయటకు వచ్చిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు ప్లంగ్ ఇన్ టు యాక్షన్? ఇమ్మీడియట్గా ఇందులో ఇన్ని కోట్ల రూపాయలు ఏంటండి? ఆ డబ్బు ఆ పెట్టిన విధానం, ఆ బీరువాలో పెట్టిన విధానం ఒకసారి చూపించు నాన్న. ఆ బీరువాలో పెట్టిన విధానం చూపించు. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి, పాత్రికేయ సోదరులందరికీ తెలియాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆర్థిక గ్యాంగ్, ఈ ముద్దాయిల గ్యాంగ్ ఏ రకంగా ఆ డబ్బును బీరువా అటండి, కొత్త బీరువాళ్ళు అటండి కుక్కుతున్నారట 500 రూపాయలు. అదొకసారి దయచేసి ఆ స్క్రీన్ మీద చూడండి. అవన్నీ 500 రూపాయల కట్టలు కుక్కుతున్నారు. ఏదో చీరలో బట్టలో ఏదో కుక్కినట్టుగా అవన్నీ 500 రూపాయలు కట్టలన్నీ. ఏమిటండి ఇది? ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ? ఏదో దొంగ ముద్రలు వేసే కంపెనీ అండి? ఏంటది? ఏమి సమాధానం చెబుతాను? నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అడుగుతున్నా, నేను సిబిఐని అడుగుతున్నా. మీ ముద్దాయండి అతను, మీ ముద్దాయి అతను. A4 accused in one of the charge sheet filed by Mr. Jagannath Reddy, our great chief minister. అతని కంపెనీలు ఈ రకంగా డబ్బు దొరికితే మీలో కథలకు రావద్దా? సిబిఐలో కోర్టులో మీరు ఒక పిటిషన్ వేయొద్దా? ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ చేయొద్దండి? అంటే చట్టం కాదా అది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయొద్దా? పైగా అండి వాళ్ళే చెబుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇతను ఆ కోవిడ్, ఆ కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆ రెమిడెసివిర్, అదే కదా దాని పేరు, ఇంజెక్షన్ కనిపెట్టి వీళ్ళు తయారు చేసి ఎంత దేశ విదేశాలు, అమెరికా, యూరప్, దుబాయ్ అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్కి వాళ్ళు ఎగుమతి చేసి వ్యాపారం చేశారు. The search operation was carried out at about 50 locations in 60 states. నేను అంటున్నాను, నేను విదేశాల్లో కూడా ఉంది కదా ఈయన బిజినెస్, అక్కడ కూడా ఎక్స్టెండ్ అవ్వాలి కదా. విదేశాల్లో ఉందో కూడా, యుఎస్ఏ అంటే అమెరికా, యూరప్, దుబాయ్ అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈయన వ్యాపారం ఉంది కదా. ఈ రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవటానికి ఈ బ్యాచ్ కదా కారణం, ముఖ్య కారణం. ఏమిటి చెబుతారండి అందులో? డ్యూరింగ్ సెర్చెస్ హైడౌట్స్ వర్ ఐడెంటిఫైడ్ వేర్ సెకండ్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ క్యాష్ వర్ ఫౌండ్. నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీస్ అంటే సూట్ కేస్ కంపెనీలే కదా సార్. నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీస్ అంటే సూట్ కేస్ కంపెనీలే కదా. డూప్లికేట్ అకౌంట్స్, ఇదంతా వ్యాపారమా? ఇంత అల్మారాలో కుక్కి ఇనుప బీరువాల్లో కుక్కి అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకొని మెడిసిన్స్ ఇక్కడ స్టోర్ చేస్తున్న ఉద్దేశంతో 500 రూపాయల కట్టలు స్టోర్ చేసిన ఈ ఆగంతకుడు, ఈ దుర్మార్గుడిని ఏం చేయాలండి? బయట 500 రూపాయలు రాక
ఇబ్బంది పడుతున్నారండి, అల్లకల్లం అయిపోతున్నారండి, అవస్థలు పడుతున్నారండి, తిండి లేక రోడ్డు మీద అడుక్కు తింటున్నారు దేశ ప్రజలు. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్ల, ఈ ఆర్థిక ఉగ్రవాదుల వల్ల నేను ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నా, నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతూ ఉన్నా, అయ్యా మీరు పెద్ద పెద్ద మాటలు చెబుతారు, వాట్ ఈస్ దిస్? మీరు పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు, నల్లధనం అంటారు, ఆ ధనం అంటారు, ఈ ధనం సంగతి ఏంటి? ఈ ఉగ్రవాదం ఏమిటి? ఇతని దగ్గరే A4 దగ్గరే ఎంత ఉంటే A1 A2 సంగతి ఏంటి సార్? A4 దగ్గర ఎంత దొరికితే A1 A2ల భూమాలికల్లో ఏముంటుంది సార్? అడుగుతున్నా ప్రధానమంత్రి గారిని, అడుగుతున్నా హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని, క్యా హో రहा है साहब? अपना देश में क्या हो रहा है? అల్మేరాలో కుక్కినారండి, అది చూడండి, అది కుక్కినారు నోట్ల కట్టలు 500. ఒక్క నోటు లేక అల్లాడుతున్నాడు సామాన్యుడు భారతదేశంలో. ఒక్క నోటు లేక, తిండి లేక మలమల మాడుతున్నాడు సామాన్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలో లక్ష్మణ అని అల్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు. కానీ మా పార్థసారథి రెడ్డి గారు, మా రామ్కి అయోధ్యరామరెడ్డి గారు కట్టల 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 కుక్కుతున్నారు. ఏమిటి? ఎక్కడ దీనికి ఆర్థిక వ్యవస్థని ఎలా ఈ అతలాకుతలం కాకుండా కాపాడుతారు సార్ ప్రధానమంత్రి గారు అని నేను అడుగుతున్నా. ఆర్థిక శాఖ మంత్రి గారు, అమ్మా ఏం చేస్తారమ్మా ఇప్పుడని నేను అడుగుతున్నా. చైర్మన్ డిఓపిటి, చైర్మన్ సిబిడిటిని అడుగుతున్నా. నేను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్పర్సన్ అడుగుతున్నా, ఇలా ఉంటే ఎలా సార్ అని. అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఇది ఉందా? ఐరన్ బిర్వాల్లో కుక్కుతున్నారా? అపార్ట్మెంట్లో దాస్తున్నారా? అపార్ట్మెంటే డబ్బు దాచడానికట. ఇదేమిటి సార్ ఇది? అదొక అనఫిషియల్ బ్యాంక్, అనఫిషియల్ లాకర్, ఏ బిగ్ లాకర్. ఎంటైర్ అపార్ట్మెంట్ ఈజ్ ఏ లాకర్. అన్ని అపార్ట్మెంట్స్ ఎన్నున్నాయో భారతదేశంలో, విదేశాల్లో ఎన్నున్నాయో ఇవన్నీ తేల్చవలసిన బాధ్యత సిబిడిటీ మీద లేదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద లేదా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు స్పందించవలసిన అవసరం లేదా? గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదా? సామాన్యుడు ఇక్కడ అలో లక్ష్మణని అల్లాడుతుంటే వీళ్ళు నోట్ల కట్ల ఇట్లా కుక్కటం ఏంటి సార్? ఎవరు వీళ్ళు? మన జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, మన ముఖ్యమంత్రి గారి బ్యాచ్, ఆయన కో-అక్యూజ్డ్. వీళ్ళందరూ కూడా తోటి ముద్దాయిలు, తోటి దొంగలు అని నేను అన్నాను, కానీ తోటి ముద్దాయిలు వీళ్ళు. తన తోటి ముద్దాయిలు ఈ రకంగా ఆర్థికంగా పెచ్చురిల్లిపోతుంటే A4 దగ్గర ఎంత ఉంటే A1 దగ్గర ఎంత ఉండాలి? A2 దగ్గర ఎంత ఉండాలి? A3 దగ్గర ఎంత ఉండాలి? మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి సార్? దీని మీద ఎవరు దర్యాప్తు చేస్తారు? ఎవరు దీనికి ప్రజలకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ప్రజలకు ఒక క్లారిటీ ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలకు క్లారిటీ వద్దా? 142 కోట్ల రూపాయలు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ఇంట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఈయన డబ్బు దాచడానికే కొన్నాడట ఆయన. అంటే అదొక బ్యాంక్, అదొక లాకర్ అనమాట. ఎట్లా న్యాయం జరుగుతుంది సార్? ఈ వ్యత్యాసం ఎలా అండి? ఈ ఆర్థిక వ్యత్యాసం. దొంగలేమో అందరి మీద ఉంటే సామాన్యుడు తిండి చెప్పలు లేకుండా సతమతం అవుతుంటే ఈ గ్యాప్ ఎలా తగ్గుతుందని నేను అడుగుతున్నా గౌరవ ప్రధానమంత్రి గారిని. వీరిద్దరి మధ్య ఎక్కడేమో సామాన్యుడు తిండి తెప్పలు లేకుండా అల్లాడుతున్నాడు, 500 నోటు లేక అల్లాడుతున్నాడు. ఇక్కడ ఆర్థిక ఉగ్రవాది కోట్ల రూపాయలు కుక్కుతున్నాడు, బీరువాలో దాస్తూ ఉన్నాడు, అనేక ఉంటాడు అమౌంట్. ఈ వ్యవస్థ ఎలాగా ఈ రెండింటిని ఎలా కలుపుతారని చెప్పి నేను అడుగుతున్నా. ఈ గ్యాప్ ఎలా తగ్గిస్తారని అడుగుతున్నా గౌరవ ప్రధానమంత్రి గారిని. వీళ్ళెవరు? మన ముఖ్యమంత్రి గారి బంధువులు. వీళ్ళంతా బంధువులు ఇన్ ది సెన్స్ కో-అక్యూజ్డ్. నాకు తెలియదు వీళ్ళెవరు అంటానికి లేదు. మరి వీళ్ళ దగ్గర ఎంత ఉండాలి?
నేను అందుకే అడుగుతున్నా, నేను గౌరవ ప్రధానమంత్రి గారిని, సిబిఐని అలర్ట్ చేయండి గౌరవ ప్రధానమంత్రి గారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అలర్ట్ చేయండి గౌరవ ప్రధానమంత్రి గారు. ఇంటర్నేషనల్గా కూడా ఉన్నది కనుక ఇతని వ్యాపారం, అతనే చెబుతున్నాడు కనుక అమెరికా, యూరప్, దుబాయ్ అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్లో వ్యాపారం ఉందని చెబుతున్నాడు కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కూడా రంగంలోకి దించండి. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని కొల్లగొడితే బయటకు వచ్చిందే ఇంత 142 కోట్లు సార్. బయటకు రానిది ఎంత ఉండొచ్చు, విదేశాల్లో ఎంత ఉండొచ్చు, మిగతా చోట్ల ఎంత ఉండొచ్చు. ఇది చెయ్యాలని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కాకుండా, అతలాకుతలం కాకుండా కాపాడాలని చెప్పి కూడా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని, ఆయన టీంని, ఆర్థిక మంత్రి గారిని నేను కోరుతున్నా. ఈ రకంగా వదిలేస్తే ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం పెరిగిపోతే డబ్బు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, సామాన్యుడికి రాదు, మనీ రొటేషన్ ఆగిపోతుంది. వాడు పెట్టేస్తున్నాడు కదా, బీరువాల్లో పెట్టేస్తున్నాడు, అపార్ట్మెంట్లో పెట్టేస్తున్నాడు, అండర్ గ్రౌండ్ మాలిగల్లో, నేల మాలిగల్లో పెట్టేస్తున్నారు, కనపడకుండా చేస్తున్నారు. కొద్ది రోజులకు 500 నోటు కూడా కనపడదు. ఎక్కడ ఉందంటే కొద్ది మంది చేతిలో ఉంటుంది. ఆ కొద్ది మంది ఎవరు? మనకు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి టీం. దీన్ని ఎవరు ఒక కొలిక్కి తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఆర్థిక ఉగ్రవాదం లేదు భారతదేశంలోనే ఎలా బయటకు తీసుకొస్తారు సార్ అని నేను అడుగుతున్నా గౌరవ ప్రధానమంత్రి గారిని. సామాన్యుడి పక్షాన నేను ప్రశ్న వేస్తున్నా గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ సెంట్రల్ ఆర్థిక మంత్రి గారికి, గౌరవ సెంట్రల్ హోంమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఈ రకంగా ఉంటే సామాన్యుడికి, వాడికి అన్నం ఒక ముద్ద దొరకదు కదా భారతదేశంలో అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని కట్టుదిట్టం చేయకపోతే, కంట్రోల్ చేయకపోతే సామాన్యుడికి ముద్ద మెతుకు దొరకదు సార్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. సామాన్య ప్రజలు ఆకలి మంటలతోటి అలవడించి చచ్చిపోతారు సార్ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏమనిపిస్తుంది సార్? ఉలిక్కి పట్టలేదు సామాన్యుడు. ఆ నోట్ల కట్టలు, ఆ రకం ఇనప బీరువాల్లో కుక్కుతూ, అన్ని 500 నోట్ల కట్టలట కుక్కుతూ ఉంటే ఎవరు సార్ ఇతను? ఎక్కడ వాడు సార్ ఇతను? ఒక నేరస్తుడు సార్ ఇతను. టీటీడీ బోర్డు మెంబర్గా ఎలా ఉంటాడు సార్? నేరస్తులకి ఇంత ప్రాధాన్యత ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సిగ్గుచేటు. నేరస్తులు అంటే ఒక ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ లాగా ఉంది, ఏదో డాక్టరేట్ ఇచ్చినట్టుగా ఉంది. బాగా చదువుకున్న వాడికి డాక్టరేట్ ఇస్తే అదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ నేరం చేసిన వాడికి డాక్టరేట్ ఇచ్చినట్లుగా ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ దిస్ ఫన్ సార్? ఏమిటి అన్యాయం, ఏమిటి ఘోరం? ఎక్కడ చెప్పుకోవాలి సామాన్యుడు? ఎవరి దగ్గర మొరబెట్టుకోవాలి సామాన్యుడు? ముఖ్యమంత్రికి చెబుదామంటే ఆయనే A1. కేంద్రంలో ప్రధానమంత్రి గారు అదన్నారు ఇదన్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఎంత జరుగుతుంటే దెర్ ఇస్ నో స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫినాన్స్ డిపార్ట్మెంట్, దెర్ ఇస్ నో స్టేట్మెంట్ ఫ్రమ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్, దెర్ ఇస్ నో స్టేట్మెంట్ ఫర్ అవర్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. ఇంత జరుగుతూ ఉంటే, విదేశాలకు సప్లై చేశానని చెబుతూ ఉంటే, విదేశాల్లోనే వ్యాపారం ఉందని చెబుతుంటే, అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకొని అక్కడ డబ్బు దాస్తున్నారని చెబితే ఎట్లా సార్ ఇది? ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని కట్టుదిట్టం చేస్తే సామాన్యుడు కడుపు నిండే అవకాశం ఉంది కదా సార్, వాడు ఆకలి దప్పులు తీర్చే అవకాశం ఉంది కదా సార్. ఎలా సార్ అని చెప్పి నేను గౌరవ ప్రధానమంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నా. తప్పు పట్టడం లేదు సార్, నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సమాధానం చెప్పండి. ఆర్థిక ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత లేదా సార్? ఇలా చేసుకుంటూ పోతే దే ఆర్ అలౌడా సార్? సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్ భారతదేశంలో? ఆకలి మంటలతో అలమటించాల్సిందేనా సార్? వీళ్ళందరూ ఎక్కడ ఏది తగిలినా కూడా మా ముఖ్యమంత్రి గారికి టచ్ అవుతుంటుంది. ఎక్కడ ఐటీ దాడి జరిగినా మా ముఖ్యమంత్రి గారికి టచ్లోకి వస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఆయన ఒక మౌన ముని. ఏం మాట, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? వీళ్ళందరూ ఏమిటా గట్టిగా యాక్షన్ తీసుకోండి అని ప్రైమ్ మినిస్టర్ని కోరే స్థితిలో ఆయన లేరు. బికాస్ దే ఆర్ కో అక్యూజ్డ్. ఈయనకేమో టీటీడీ
మెంబర్ ఇచ్చి గౌరవిస్తారు ఈ ముద్దాయిని, ఆయనకేమో రాజ్యసభ మెంబర్ ఇచ్చి గౌరవిస్తారు. అంటే ఎక్కడ ఆర్థిక ఉగ్రవాదం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా? ఆర్థిక ఉగ్రవాదందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రపీఠం చూపిస్తారా? అగ్రపీఠం వేస్తారా? ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారా? ఇదెక్కడ రాష్ట్రం? ఇదెక్కడ పరిపాలన? ఇదెక్కడ ప్రజాస్వామ్యం సార్? ఇదెక్కడ పద్ధతి సార్? స్వాముల వారు ఏం మాట్లాడతారు సార్? వైజాగ్ స్వామి ఏం మాట్లాడతారు సార్? చెన్నజేరు స్వామి గారు ఏం మాట్లాడతారు సార్? ఇన్ని కోట్లున్న వ్యక్తి అక్కడ ధర్మపీఠం మీద కూర్చొని ఏం చేస్తారు సార్? టీటీడీ ధర్మపీఠం మీద కూర్చొని ఎందుకు ఆలోచించారు సార్? వై డోంట్ యూ ఓపెన్ అవర్ మౌత్ సార్? ఆలింగనం చేసుకుంటారు కదా సార్ ముఖ్యమంత్రి గారిని, ఆశీర్వదిస్తారు కదా సార్ ముఖ్యమంత్రి గారిని, ముద్దు పెట్టుకుంటారు కదా సార్ ముఖ్యమంత్రి గారిని, ఎందుకు మాట్లాడరు సార్? ఆలోచించండి అని చెప్పి కూడా పెద్దలందరికీ సవినయంగా మనం చేస్తున్నా. నేను ఎవరిని నిందించాలి, ఎవరిని తప్పుపట్టాలన్న ఉద్దేశంతో కాదు. ఈ రకంగా ఉంటే డ్యూరింగ్ ది సెర్చ్ several bank lockers have been found, out of which 16 lockers have been operated. 16 lockers ఇప్పటికి తెరిచారట, ఇంకా ఉన్నాయి. The series have resulted in seizure of unexplained cash amounting 142.87 crores so far. ఇప్పటి వరకు అంత దొరికింది. The unaccounted income unearthed is estimated to be in the range of about 550 crore till now. Further investigations and qualification of disclosed income quantification, income detected is in progress. ఇంకా జరుగుతుంది అవలా హెట్రో భాగవతం. ఈ రకంగా జరుగుతుంటే ఎవరు రక్షిస్తారో రాష్ట్రాన్ని, ఎవరు కాపాడుతారో దేశాన్ని, ఈ ఆర్థిక ఉగ్రవాదానికి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో దయచేసి ప్రధానమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టండి. ఆర్థిక ఉగ్రవాదాన్ని అణిచివేయండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళం చేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ హెట్రో కేసులో రంగంలోకి దిగాలి. సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ కొనసాగింపు దర్యాప్తు చేయాలి. ప్రధానమంత్రి గారు అవసరమైతే ఎన్ఐఏకి దర్యాప్తుకి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంత ఘోరం, ఇది అన్యాయం, ఇది మోసం. రాష్ట్ర ప్రజలందరినీ, దేశ ప్రజలందరినీ మోసం చేస్తూ ఒక్కడే అనుభవించాలని కోరుకోవటం సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆర్థిక ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఇనుప పాదంతో అణచివేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ you are at liberty to ask me, I will answer. Thank you, sir. Any question? Right, thank you. నీకు నాకు ఇస్తారా?